వైసీపీ పార్టీ అంత ఇదిగా అంటే కిందకి వెళ్ళిపోవడానికి అప్పటి వరకు టీడీపీ అసలు అంటే టీడీపీ అనేది పార్టీ అనేది సస్టైన్ అవ్వడమే చాలా కష్టం. ఇంకెప్పుడు గెలవలేదు అని అనుకునే చాలా జనాల్లో కూడా ఒక రకమైన అంటే జనాల్లో ఉందో లేదో తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో అలాంటి అభిప్రాయం ఉండేది వేరే వేరే రాజకీయ వర్గాల్లో. సో అలాంటిది ఇలా పుంజుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఏ విధంగా మీరు విశ్లేషిస్తారా కారణాలని? అంటే ప్రధానంగా కూటమి బలం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ బ్యాంకింగ్, ఆబ్వియస్గా కాంబినేషన్. అది ఎంత పర్సెంట్ కలిసింది, పోన్ ఎంత పర్సెంట్ పెరిగింది అనేది అది వేరే విషయం. ఎందుకంటే మనం ఫైనల్గా చెప్పిన పర్సంటేజ్ కూడా యాక్యురేట్గా వచ్చి ఓవరాల్గా 58%, 38% అని చెప్పాం. దానికి దరిదాపులు 1% అడిటికి వచ్చింది. అంటే టోటల్ రాష్ట్రం మీదగా ఒక పార్టీ వస్తుంది కూడా. అంటే ఇండివిజువల్ నియోజకవర్గాన్ని కన్సాలిడేట్ చేసి వచ్చిన నెంబర్ అది. సో ఈ పర్సంటేజ్ ఎలా ఇంత యాక్యురసీగా చెప్పామంటే 1% దీంట్లో తగ్గుద్ది, రోడ్ల వల్ల తగ్గుద్ది, ఇంకో 1% లిక్కర్ వల్ల తగ్గుద్ది, ఇంకో 1% దీని వల్ల తగ్గుద్ది, ఇంకో 1% ఎంప్లాయీస్ వల్ల తగ్గుద్ది, ఇంకో 1% ఎంప్లాయీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం జరుగుద్ది, ఇంకో 1% ఇక్కడ నుంచి చాలామంది ట్రావెల్ చేసి వాళ్ళు ప్రభావితం చేస్తారు, ఇంకో కొంత పర్సెంట్ 4 to 5% వీళ్ళతో యాడ్ అవుద్ది. ఇలా 1% అది ఓవరాల్ కాదు, నియోజకవర్గాల వరకు ఒక దగ్గర ఉండొచ్చు, ఇంకో దగ్గర రాజధాని ఎఫెక్ట్ వల్ల 2-3% వేరియన్స్ ఉండొచ్చు, ఇంకో దగ్గర వైజాగ్లో ఉండొచ్చు. ఇలా అంతా క్రోడీకరించి నెంబర్స్ చేసుకోవాల్సి వస్తుంది. అదే డేటా సైన్స్లో అదొక అద్భుతం సార్. ఇక్కడి నుంచి అంతమంది జనాలు సంక్రాంతి పండుగకి యాక్చువల్గా హైదరాబాద్ చూడగానే సంక్రాంతికి బీభత్సంగా వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఆంధ్ర వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాలకి. మళ్ళీ ఈ ఎలక్షన్ మే 13ని అలాంటి సంక్రాంతి కనిపించింది. అంటే అంత ఆ విధంగా మైగ్రేట్ అయ్యారు జనాలు. సో అది ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే ఈ స్టాటిస్టిక్స్ని వాటిని నెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అది కూడా కారణం అని అనుకోవచ్చా సార్? వన్ ఆఫ్ ది అంటే ఒక ఆ బేస్ చేసుకొని ప్రతిసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎప్పుడు అపోజిషన్ పార్టీ గెలుస్తుందనో, ఓటింగ్ పర్సెంట్ పెరిగితే ఎప్పుడు సిట్టింగ్ పార్టీ గెలుస్తుందో అలా ఆ సీక్వెన్స్లో మనం చెప్పలేం. కానీ ఇక్కడ పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మటుకు ఆబ్వియస్గా అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. ప్లస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక అవ్వాతాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళనుకున్నా కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భాలు కూడా ఇంకో యాడెడ్ పర్సంటేజ్. సార్ ఇందాక కూటమి కలవడం ఒక ఓటింగ్ బలం దానివల్ల ప్లస్ అయిందని అన్నారు కదండి సార్. ఒకవేళ కూటమి అంటే టీడీపీ పార్టీ ఇండివిజువల్గా, జనసేన ఇండివిజువల్గా, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసి ఉంటే యాక్చువల్ వైసీపీ గెలిచేది, అది అందరూ అంటున్నమాట. అవునా అంటే సార్? డిపెండ్స్ సార్. అది అప్పుడు అంటే చాలా ఫ్యాక్టర్స్, ఇది హైపోథెటికల్ క్వశ్చన్ కాబట్టి అది ఫర్ సపోజ్ టీడీపీ ఇండివిజువల్గానే ఈసారి మనం ఎవరితో కలవము, మనం ఇండివిజువల్గా వెళ్దాం, ఈసారి ఎందుకు కొట్టడం చేస్తాం, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఏదో వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు కదా, అలాంటి ఫేజ్లో వెళ్ళి. అలాగే జనసేన కూడా 175 నియోజకవర్గాలు మనం ఇది ఇండివిజువల్గా పోటీ చేద్దాం, ఇది ఈ క్యాండిడేట్ నేను ముందుగానే ప్రకటిస్తున్నాను, పలానా రాము గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, పలానా రవి గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, లేదా పలానా 50-60 నియోజకవర్గాలే కన్సాలిడేట్ చేద్దాం, మనం మొత్తం వద్దు 50కి 50 కొడదాం అన్న ప్లాన్తో వెళ్తే వేరే రకంగా ఉంటుంది. లేదు 175 పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది. లేదు లాస్ట్లో పొత్తుల దాకా వచ్చి పొత్తులు సరిగ్గా కుదరలేదు, నువ్వు ఇచ్చేది నేను ఇచ్చేది మాట అనుకుని విడిపోయారు, అప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్టి చెప్పలేం. బట్ పొత్తు లేకపోతే మటుకు చాలా నియోజకవర్గాలు టఫ్ ఫైట్ ఇచ్చినది. ఏ సినారియో ఏంటి అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. అవునండి సార్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం జరిగిన తర్వాత పవన్ గారు వెళ్ళి యునానిమస్గా వాళ్ళకి అక్కడ ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ రాజకీయ చిత్రాన్ని మార్చడానికి మెయిన్ కారణం అని భావించచ్చా సార్? ఒక షెఫాలజిస్ట్గా భావిస్తారా? అంటే దాని ముందు జరగాల్సిన నష్టాలు జరుగున్నాయండి. ఇప్పుడు 1% అని ఇంతకుముందు యాడ్ అయినాయి. రోడ్లు ఆ రోజుతో బాగుపడలాగా, లేకపోతే ఆ రోజు నుంచి రోడ్లు బాగా లేకుండా లేవు కదా, రోడ్లు శాతం రోడ్లు తీసుకుంది. లేదా ఎంప్లాయీస్ శాతం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిసినా కలవకపోయినా ఎంప్లాయీస్ అనేవో నెగిటివిటీ ఉన్నారు. ఇలా ఆల్రెడీ రెడీగా ఉంది. ఆ రెడీగా ఉన్నది కూటమిలో ఎవరికి వెళ్ళాలి, బీజేపీకి వెళ్ళాలా, టీడీపీకి వెళ్ళాలా, జనసేనకి వెళ్ళాలని ఆ తర్వాత మారింది. లేదు ముగ్గురు కూటమే కాబట్టి ఒక పార్టీకి వెళ్తున్నాయి. అసలు ఎవరి కేకే గారు ఎప్పటి నుంచి ఈ రంగంలోకి వచ్చారు? ఇలానే మీ పర్సనల్ లైఫ్ కోసం, మీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం తెలుసుకోవాలని చాలా మందికి ఒక ఉత్సుకత అనేది అయితే ఉందండి ప్రపంచవ్యాప్తంగా. సో ఎక్కడ సార్ మీది, ఎక్కడ ప్రాంతం, ఏంటి, ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చారు? మా సొంతూరు నెల్లూరు అండి. ఈ సర్వీస్ రాకముందు నేను 8 సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. సో దీంట్లో ప్రధానంగా రావడానికి ఒక కారణం ఏంటంటే ఏదైనా పాజిటివ్ పనులు వీళ్ళతో చేపించేదానికి ఆస్కారం ఉంటుంది ఎమ్మెల్యేలతో. ప్లస్ ఓట్ బ్యాంకింగ్ కూడా కన్వర్ట్ అవుతుంది కదా. ప్లస్ ప్రజల పల్స్ నిజంగా ఏం కోరుకుంటున్నారు, నిజంగానే అందరూ డబ్బులకే ఓట్లు వేస్తారా, అట్లాంటి రకరకాల డౌట్స్ ఇన్ని కరెక్ట్గా మనం నిజాయితీగా చెప్తే యూజ్ అవుద్ది. ఒకటి నా స్వార్థం ఏంటంటే వాళ్ళ చేత మంచి పనులు చేయించవచ్చని, ఒకటి ఏంటంటే మంచి పనులు చేస్తే ఓట్ బ్యాంకింగ్ కూడా మారుద్దని. సో సర్వీస్ చేయించుకున్నాం, రిజైన్ చేసి సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చి చాలా కష్టాలు అక్క మొక్కలు తినే పెద్ద దగ్గర ఉంటుంది, అది ఇదే పెద్ద తేడా కాదు. కానీ సో ఓవరాల్గా అది చేయడం మొదలుపెట్టింది, అది సక్సెస్ అయింది, నిజాయితీగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా మీ పర్సనల్ లైఫ్కి వస్తే మా మిస్సెస్ పేరు ధనలక్ష్మి, మేము హైదరాబాద్లోనే ఉంటాం. నాకు 2 కొడుకులు. పెద్దవాడు 5th క్లాస్ అవుతున్నాడు, చెగువీర వాడి పేరు. రెండోవాడు వచ్చాను, వాడికి 4 years. చెగువీరా అండి, మనం చెగువీరా అంటాం, అతను యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ చెగువెరా అంటాం.
మేము మామూలుగా చెగు అని పిలుస్తాం. అంటే మీకు అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అంటే అలాంటిది? అతను పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారు. చాలా అంటే లేదు సార్. మామూలు కమ్యూనిస్ట్, మా నాన్నగారు కమ్యూనిస్ట్ లీడర్ డిస్ట్రిక్ట్ వైజ్. కొంచెం బుక్స్ చదవడం, లేకపోతే ఒకసారి లాంగ్ బ్యాక్ నేను ఒక బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉన్న ఒక మూవీ ఉండేది, కంప్లీట్ మోటార్ సైకిల్ డైరీస్ అని ఉంది కదా. ఆ మూవీ చూశాను మామూలుగా. చూస్తున్నప్పుడు అప్పుడు ఎవరు చెగువేరు నాకేం తెలియదు అప్పటికి. మూవీ చూసి అద్భుతంగా, నాకు ట్రావెలింగ్ ఇష్టం, బైక్ అలా ట్రావెలింగ్ అనేది. తర్వాత అలా ఎవరు అప్పుడు దాంట్లో పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మీరు చూస్తుంటారు మోటార్ బైక్ డైరీస్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవన్నీ చూడడం వల్ల బాగుంది ఇతను వేరే అంటే అప్పుడు చెగువేరు అనేది. దాని తర్వాత దాని గురించి తెలుసుకున్నాను. అప్పుడు వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ ఇష్టం లేదా వాళ్ళ ఇష్టం సంబంధం లేదు, నేను ఇండివిజువల్గా తీసుకుంది. బట్ కోఇన్సిడెంట్లీ వాళ్ళు అదే కనెక్ట్ అయ్యింటారు, నేను అట్లా అంతే. అది యూనిక్నెస్ 50% అంటే కనెక్ట్ అని కూడా కాదు. ఇప్పుడు అనిల్, సునీల్, రవి, కిరణ్ అట్లా ఇన్ని రొటీన్ పేర్లు కదా. నేను స్కూల్స్ లో ఈ పేరు ఇంకోటి ఉండకూడదు అన్న 50% రీజన్. ఇంకోటి నేను కనెక్ట్ అయిన డైరీస్, దాంట్లో అతనికి ఆల్రెడీ ఆ పేరుకి ఒక స్టోరీ ఉంది, ఒక యూనిక్నెస్ ఉంది కదా అనేది. ఇట్లా రకరకాల కాన్సెప్ట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, షెఫాలజిస్ట్గా ఉంటే పొలిటీషియన్స్ అయితే మంచి పనులు చేయించవచ్చు అని. అది ఎలా సాధ్యపడుతుందండి? అంటే మనం సర్వే అండ్ స్ట్రాటజీస్ కదా సార్. ఎమ్మెల్యే కలుస్తాం, వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇస్తాం కదా. లాస్ట్లో మీరు ఇక్కడ నెగిటివిటీ చెప్తున్నప్పుడు మీరు ఈ పనులు చేయండి సార్, అక్కడ యూజ్ అవుతుంది చెప్తాం కదా. ఆయనకి అడ్వైజ్ చేస్తాం, స్ట్రాటజీ కూడా చెప్తాం కదా ఎక్కడెక్కడ నెగిటివిటీస్ ఉన్నాయో. అప్పుడు ఆ థింగ్స్ చెప్పేటప్పుడు కొంచెం అక్కడ ఏదో ఎలక్షన్స్ లో పెట్టుకునే డబ్బులు లాస్ట్ మినిట్ లో పెట్టే డబ్బులు పెద్ద ఓటింగ్ % డిఫరెన్స్ ఉండదు. అది అమౌంట్ దీని మీద ఇన్వెస్ట్ చేయండి, మంచి పని మీద, ఇక్కడ కార్యక్రమం మీద. ప్రజలకు ఎంతో హెల్ప్ అవుతుంది. మీకు ఆయన కావాల్సింది ఏంది? ప్రజలకు గెలిప పక్కన పెడదాం, గెలవాలి. పోటీ చేసినప్పుడు గెలవాలి, ఫస్ట్ రీజన్ అదే. ఆ రీజన్ సక్సెస్ఫుల్ అవుతుంది కదా. అదే వేరే దగ్గర పెట్టే బదులు, రేపు పొద్దున్న లాస్ట్లో 20 కోట్లు 40 కోట్లు పెట్టే బదులు ఇక్కడ 2 కోట్లు పెట్టి ఈ గ్రామంలో ఈ సమస్యను తీర్చగలిగితే ఇది స్టాండ్గా ఉండిపోతారు. దాన్ని అడ్వర్టైజ్ చేసుకోండి ఇంకో ₹1 పెట్టి. అదే సమస్య. అలా మంచి పనులు అంటే అలా యూస్ఫుల్ పనులు అనమాట, లాంగ్ రన్గా ఉండేటట్టు. ఇది డబ్బులు ఇస్తే టెంపరీ, తలా 2,000 ఇచ్చినా తీసుకుంటే, తలా 3,000 ఇచ్చినా తీసుకుంటారు. కానీ టెంపరీ కదా, 2 రోజులు ఖర్చు అయిపోద్ది. కానీ అటుగా ఒక ఆర్గనైజేషన్గా ఏదైనా స్ట్రక్చర్గా మీరు ప్లాన్ చేశారనుకోండి, ఆ 2-3 గ్రామాలకి స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పటికీ. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, కూటమి కలవడానికి ముందే జరగాల్సిన నష్టం జరిగిపోయింది వైసీపీ పార్టీకి. అంటే జరగాల్సిన నష్టం అంటే వాళ్ళు చాలాసార్లు చెప్పుకుని వచ్చారు, మేము లక్షల కోట్ల డబ్బులు జనానికి పంచుతూ ఉన్నాం, ఎలాంటి మధ్యవర్తి లేకుండా జనం అకౌంట్స్కి వెళ్ళేటట్టు, వాళ్ళకే లబ్ధిదారులకి డైరెక్ట్ గా చేరేటట్టు చేస్తున్నాం. సో అదంతా మాకు చాలా హెల్ప్ చేస్తుందని. సో నష్టం అన్నారు కదా సార్, ఆ నష్టం ఏంటి సార్? అంటే 3 రాజధానులు ఇలాంటివి ఏమైనా నష్టపరిచాయా వాళ్ళని? అంటే హెల్ప్ చేసిన ఆ మాట, వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది సార్, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఎంత పాజిటివ్, ఒక 5% యాడ్ అవుద్ది అనుకోండి, అదొక్కటే సరిపోదు కదా గెలుపుకి. మీరు ఆల్రెడీ 25% ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉంది అనుకోండి, ఇంకో 5% 30కి వస్తారు. కానీ మీరు 30 సరిపోదుగా ఇంకో 20% యాడ్ అవ్వాలి. లేదా మీకు లాస్ట్ టైం పడేటువంటి 50%లో ఇంకో 10-15 మంది వెళ్లకుండా ఆగాలి. అప్పుడు కానీ మీరు 30కి రారు. ఇప్పుడు మీరు వెళ్లకుండా ఆగాలంటే రోడ్లు బాగుండాలి. రాజధాని ఇష్యూలో నిజంగా రాజధాని కాకుండా రాజధాని పక్కన పెట్టు, ఇది బాగుంది చూడు అని ఆల్టర్నేటివ్ ఉండాలి. రాజధాని కాన్సెప్టే కాదు, దాన్ని మించిన ఎమోషన్. మీరు ఒక దాంతో సఫర్ అవుతున్నారు, నాకు ప్రమోషన్ కావాలంటే ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వాలండి, శాలరీ పెంచుతాను, ఓకే అంటే ప్రమోషన్ పక్కన పెట్టి మీకు శాలరీ సాటిస్ఫై అయ్యారు.